ట్రంప్ రోజుకొక దేశపు మ్యాప్ పట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ ట్రంప్ ఈ ఆ దేశం నాకు కావాలి. మొన్నటి వరకు వెనిజులా, ఈ రోజేమో గ్రీన్లాండ్, రేపేమో చాగోస్, ఎల్లుండి ఏదో తెలీదు. అయితే ఇక ప్రపంచ దేశాలకి ట్రంప్‌తో విసుగెత్తిపోతుంది. ఏందీయన పొద్దున్న లేస్తే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. అసలు ఒకదానికి కూడా సంబంధం లేదు అన్నట్టుగానే తన వ్యవహార శైలి ఉంటుంది. అయితే ఇప్పుడు గ్రీన్‌లాండ్ మీద పడ్డాడు గదా! ఇప్పుడు గ్రీన్‌లాండ్‌కి సంబంధించి గ్రీన్‌లాండ్ గనక తనకివ్వకపోతే యూరోపియన్ నేషన్స్‌కి టారిఫ్ ఏస్తారని చెప్పాడు. ఈ విషయం మనకు తెలిసిందే. అంటే 10% ఆ తర్వాత 25% ఆ తర్వాత 30% ఇంక తన ఇష్టం. తను ఎంత అనుకుంటే అంత ఏస్తున్నారు. అయితే ఈ విషయంలో అటు ట్రంప్‌కి, ఇటు యూరోపియన్ నేషన్స్‌కి అందరికీ దిమ్మ తిరిగిపోయే తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చాడనమాట పుతిన్. పుతిన్ ఏం చేయబోతున్నాడిప్పుడు అంటే, తను ఏమీ చేయలేదు. కానీ మొత్తం అంతా కూడా పెద్ద రచ్చ రచ్చ అయిపోయింది. అదేంటనేది చూద్దాం. అయితే రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌కి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. ఓకే. ఆ మీటింగ్‌లో ఫర్ ద ఫస్ట్ టైమ్ పుతిన్ గ్రీన్‌లాండ్ గురించి మాట్లాడటం జరిగిందనమాట. గ్రీన్‌లాండ్ గురించి మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే, అట్లా అంటే పుతిన్ ఏం చెప్పాడనేది గనక చూసినట్టయితే, పుతిన్ ఒకటే మాట అన్నాడు. కానీ దాని వెనకాల చాలా పెద్ద విషయం జరిగింది. అదేంటనేది కూడా నేను మీకిప్పుడు చెప్తాను వినండి. అయితే ఏమన్నాడంటే, గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ ఎప్పుడూ ఒక వలస ప్రాంతంగా చూసింది. అంటే ఇప్పుడు గ్రీన్‌లాండ్ దీవి ఆహ్, డెన్మార్క్ కంట్రోల్‌లో ఉంటుంది. డెన్మార్క్ చిన్న దేశం. యూరోపియన్ నేషనే గానీ, దాని కంట్రోల్‌లో గ్రీన్‌లాండ్ ఉంటుంది. అంటే డెన్మార్క్ అంతర్భాగంలో గ్రీన్‌లాండ్ కాదు. కానీ సెపరేట్‌గా ఉన్నప్పటికీ కంట్రోల్ అంతా కూడా డెన్మార్క్‌దే. అయితే పుతిన్ ఏమన్నాడంటే, గ్రీన్‌లాండ్ చాలా ఒక రకంగా చెప్పాలంటే బానిసత్వంగా ఉంటోందక్కడ డెన్మార్క్ చేతుల్లో. అయితే నేనొక విషయం చెప్తాను. గ్రీన్‌లాండ్‌కు ఏకంగా నేనొక ధర అయితే నిర్ణయిస్తాను. నేటి మార్కెట్ విలువ ప్రకారం అది దగ్గర దగ్గర $250,000,000 ఉంటుంది. అయితే ఈ మొత్తం ఒక $1,000,000,000 కంటే తక్కువే ఉంటుంది. అదేం పెద్ద విషయం కాదు. సో, అమెరికా ఇప్పుడు ఒక $1,000,000,000 పెట్టి కొనేసుకోవచ్చు గ్రీన్‌లాండ్‌ని అనన్నాడు. అంతే కాకుండా ఇంకొక మాట ఏమన్నాడంటే, గతంలో రష్యా దగ్గర డబ్బులు లేనప్పుడు అలాస్కాని $1.7 మిలియన్ డాలర్స్‌కి అమెరికాకి అమ్మేసింది. అయితే ఇప్పుడు గోల్డ్ లెక్క అలాగే ఇప్పుడు మారిన రేటు ప్రకారం చూసుకున్నట్టయితే అది $1,000,000,000 ఉంటుంది. దానికన్నా అంటే అలాస్కా కన్నా కూడా గ్రీన్‌లాండ్ తక్కువే ఉంటుంది కాబట్టి హ్యాపీగా ట్రంప్ కొనుగోలు చేసేసుకోవచ్చు. అమెరికా కొనుగోలు చేసేసుకోవచ్చు అన్నాడనమాట. అయితే దీనిలో ఏముంది విషయం అని గనక అంటే, ఇక్కడే చాలా పెద్ద విషయం ఉంది ఫ్రెండ్స్. యూరోపియన్ నేషన్స్‌కి అలాగే ట్రంప్‌కి మధ్య పెద్ద చిచ్చు పెట్టాడు ఇక్కడ పుతిన్. అంటే ఇండైరెక్ట్‌గా ఏమంటున్నాడంటే ట్రంప్‌తో "నువ్వు కొనేసుకో, డబ్బులు పెట్టి కొనేసుకో గ్రీన్‌లాండ్" అంటున్నాడు. ఎప్పుడైతే గ్రీన్‌లాండ్ అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయిందో యూరోపియన్ నేషన్స్‌కిను, అమెరికాకి మధ్య ఇంక దూరం అలా పెరిగిపోయినట్టే. ఇంక వీళ్ళిద్దరికీ శాశ్వత శత్రుత్వం ఉంటుంది. పుతిన్ ఎప్పుడు కూడా వెస్టర్న్ కంట్రీస్ సఖ్యతని, ఐకమత్యతని ఎంకరేజ్ చేయడు. వాళ్ళు విడిపోతేనే మిగతా దేశాలకి అంటే ఇప్పుడు మీరు చూడండి అమెరికా ఉంది, యూరోపియన్ నేషన్స్ ఉన్నాయి. ఎంతసేపటికి వాళ్ళలో వాళ్ళే డీల్ పెట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కొంత కొంత డీల్స్ మన చైనాకి కొన్ని డీల్స్, రష్యాకి కొన్ని డీల్స్ భారత్‌కి వస్తున్నాయి కానీ సౌత్ ఆఫ్రికాకి. లేకపోతే వాళ్ళలో వాళ్ళు డీల్స్ పెట్టుకొని వాళ్ళకి వాళ్ళే ఎదుగుతూ ఉంటారనమాట. సో, ఇప్పుడు పుతిన్ ఏం చేశాడు, ట్రంప్‌కిను, యూరోపియన్ నేషన్స్‌కి మధ్య చిచ్చు పెట్టాడు. పెట్టి, పెట్టిన తర్వాత కొనాలనుకుంటే కొనేసుకోవచ్చు. ఈ రోజుల్లో అందరూ కొనుక్కుంటున్నారు కదా! అన్నట్టుగా మాట్లాడాడనమాట. అంటే ఏంటి, ట్రంప్ గనక గ్రీన్‌లాండ్ కొనేస్తే ఇక యూరోపియన్ నేషన్స్‌కిను, అమెరికాకి మధ్య చిచ్చు రగులుతుంది. అప్పుడు సచ్చినట్టు అమెరికాను వదిలేసి మిగతా దేశాలైన మన భారత్, రష్యా అలా ఉంటాయి కదా! మనం హ్మ్. భారత్ మిత్ర దేశాలు వాటి జోలికొచ్చి వాళ్ళ ట్రేడ్ డీల్స్ మనతో పెట్టుకుంటారు. అప్పుడు ఓవరాల్‌గా ప్రపంచం అంతా గూడా ఎదుగుతుంది. ట్రంప్‌కి కూడా దిమ్మ తిరిగిపోతుంది అనేది అక్కడ పుతిన్ ఉద్దేశం. అయితే దీంతో పాటు ఇంకో మాట కూడా అన్నాడన్నమాట. అది అసలు ఇంకా హైలైట్ ఆఫ్ ది ఈ మీటింగ్. అదేంటంటే రష్యా భద్రతా మండలి సమావేశంలో
గ్రీన్లాండ్‌పై సుదీర్ఘంగా చర్చించిన పుతిన్, గ్రీన్లాండ్ యాజమాన్యంపై జరుగుతున్న ప్రస్తుత వివాదంతో రష్యాకి ఎటువంటి సంబంధం లేదు. ఇది తమ పరిధిలోకి రాదు. మీకు కావాలంటే అమ్ముకోండి, లేదంటే ఉంచుకోండి. కానీ మేము జోక్యం చేసుకోము అంటూ చెప్పేసాడనమాట. అంటే యూరోపియన్ నేషన్స్, అమెరికానే వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. లేదంటే లేదు అని చెప్పాడనమాట. అంటే మీకక్కడ పాయింట్ అర్థమైంది కదా! పెట్టాల్సిన రచ్చంతా పెట్టేసి, పెట్టాల్సిన చిచ్చంతా పెట్టేసి, మాకు సంబంధం లేదు. మీరు చూసుకుంటే చూసుకోండి లేకపోతే లేదు అన్నట్టుగా పెట్టాడనమాట. అంటే గ్రీన్‌లాండ్‌కి విలువ కట్టాడు. $1,000,000,000 కన్నా తక్కువే ఉంటుందని అభిప్రాయపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? అమెరికాని కొనుక్కోమనే. అమెరికా గతంలో డెన్మార్క్ నుంచి వర్జిన్ ఐలాండ్స్‌ని కూడా కొనుగోలు చేసిందంటూ పుతిన్ మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడనమాట. అదే విషయం. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.